K. Satyanarayana, Senior Faculty in IIT Maths. సో జేఈ మెయిన్స్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ పర్సంటైల్ ఏ విధంగా ఉన్నది, ఏ ఇయర్లో ఏ విధంగా ఆల్ కేటగిరీస్కి ఏ విధంగా ఉన్నది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. 2019లో జనరల్ వాళ్ళకి 89.75% కట్ ఆఫ్గా ఉంటే 2020 వచ్చేసరికి 90.38 అయింది. తర్వాత 2021 వచ్చేసరికి 87.90 అయింది. 2022లో 88.41 అయింది. 2023లో 90.77 అయింది. సో 2024 లాస్ట్ ఇయర్ 93.24 కట్ ఆఫ్గా జనరల్ పర్సంటైల్ ఉండటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ జనరల్ చూసినట్లయితే 2092 78.22%, 70.24% in 2020, so 66.22 in 2021, so 66.11 in 2022, so 75.62% in 2023, 81.33% in 2024. సో 2023కి 2024కి చాలా వేరియేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు చూసుకున్నట్లయితే సో 2019 74.32%, 72.89% in 2020, 68.02% in 2021, 67.01% in 2022, 73.61% in 2023, 79.68% in 2024. సో 2023లో 73 ఉంటే 2024లో 79 అయింది. ఇక ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే 2019 54.01%, సో 50.18% in 2020, 46.88% in 2021, 46.08 in 2022 percentile, so 51.97% in 2023, so 60.09 in 2024 percentile. ఇక ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే 2019లో 54.01% in 2019, 39.07 in percentile in 2020, so 34.67% in 2021, so 26.78 in percentile in 2022, 37.23% in 2023, 46.70% in 2024. సో ఎస్టీ కేటగిరీ వాళ్ళు 46.70%గా పోయిన సంవత్సరం ఉన్నది. సో పీడబ్ల్యూడి అంటే పిహెచ్సి సర్టిఫికెట్ ఫిజికల్లీ డిజైబుల్డ్ వాళ్ళకి 2019లో 0.11% ఉంటే 0.06% in 2020, 0.01% in 2021, so 0.00% in 2022, 0.00% in 2023, 0.00 in 2023. సో ఈ విధంగా 2019, 2020, 2021, 2022, 2023, 2024 ఇయర్స్కి జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీలు ఎంత పర్సంటైల్ కట్ ఆఫ్గా ఉండదో మీకు ఈ వీడియోలో చెప్పాను. అయితే ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ 2025 ఎక్స్పెక్టెడ్ పర్సంటైల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ 2025 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్టెడ్ ఎట్లా ఉండొచ్చు అనుకున్నది ఒకసారి చూస్తే, సో కేటగిరీ జనరల్ కేటగిరీలో 2025 సో పర్సంటైల్ 95% కట్ ఆఫ్గా ఉండే ఛాన్స్ ఉంది. వారికి దాదాపుగా 120, 111 అబోవ్ మార్క్స్ రావాలి. అదేవిధంగా 54,293 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకి జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్కుగా మనం చెప్పుకోవచ్చు. అదే ఈడబ్ల్యూసీ అయితే 85% ప్లస్గా ఉండాలి. వాళ్ళకి 60 to 79 మార్క్స్
మధ్యలో వచ్చి ఉన్నవాళ్ళు, 85% వచ్చిన వాళ్ళు, 85% వచ్చిన వాళ్ళకి ఈ ఈడబ్ల్యూసిలో జేఈ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్గా ఉంటుంది. ఈ ఓబీసీ ఎన్సిఎల్ కేటగిరీ చూసినట్లయితే 60 to 62 మార్క్స్ మధ్యలో, అంటే 1,73,239 మధ్యలో, 1,69,542 మధ్యలో ర్యాంక్ వచ్చి ఉండాలి. 83+% ఉంటే సో జేఈకి క్వాలిఫై అవుతారు. ఈ ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే 35 మార్క్స్ to 45 మార్క్స్ వచ్చి సో 65%, అంటే 65% అబోవ్ ఉంటే వాళ్ళకి జేఈ కట్ ఆఫ్ మనకి ఎస్సీకి 65%గా చూసుకోవచ్చు. ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే 30 to 35 మార్క్స్, అంటే మినిమం 30 మార్క్స్ వచ్చిన వాళ్ళకి దాదాపుగా 50% అబోవ్ వచ్చింది. ఆ 50% అబోవ్ ఉన్న వాళ్ళకి జేఈ క్వాలిఫై మనం ఇవ్వచ్చు. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 46.6% మనకి జేఈ ఎస్టీ కేటగిరీకి పర్సంటేజ్ ఉన్నది. సో ఈ సంవత్సరం అది 50%గా వచ్చే అవకాశం ఉంటుంది. సంవత్సరం కాంపిటీషన్ ప్రకారం మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు. అట్లనే ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 65%గా కట్ ఆఫ్ ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 60.09%గా ఉంది. లాస్ట్ ఇయర్ 60.09 అయితే ఈ సంవత్సరం 65%గా ఉన్నది. ఓబీసీ ఎన్సిఎల్ అయితే లాస్ట్ ఇయర్ 79.68% ఉంటే ఈసారి 83+గా ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 81.33 ఉంటే ఈ సంవత్సరం 85+% ఉంటే కట్ ఆఫ్గా ఉంటుంది. ఇక జనరల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 93.24% లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం 95+% ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా పర్సంటైల్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీకు వచ్చిన పర్సంటైల్ ప్రకారం ఎంతమంది క్వాలిఫై అయ్యారు, సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మీరు చూసుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ మరలా సెకండ్ మెయిన్స్ అప్లై చేసుకొని February 20 లాస్ట్ డేట్ ఉంది. అప్లై చేసుకొని దానికి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి దీనికన్నా మంచి బెటర్ పర్సంటేజ్ తెచ్చుకోవాలి. సో మిగతా వాళ్ళు ఎస్టీ కేటగిరీ 50+, ఎస్సీ కేటగిరీ 65+, ఓబీసీ ఎన్సిఎల్ 83+, ఈడబ్ల్యూఎస్ 85%, జనరల్ 95% ఎక్కువ ఉన్న వాళ్ళు జేఈ అడ్వాన్స్ క్వాలిఫైయర్ కాబట్టి సైమల్టేనియస్లీ అడ్వాన్స్ కూడా తక్కువ టైం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే అడ్వాన్స్ మీద ఫోకస్ పెడితే ఐఐటి సీట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో గోల్ అనేది ఐఐటి సీట్ మీద పెట్టుకోండి. ఎన్ఐటి సో కాంట్రాక్ట్ పొజిషన్ చూసుకోండి. సో కాబట్టి ఐఐటి అందరూ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మంచి పర్సంటేజ్ రావడానికి అందరూ మంచి వర్క్ చేయాలి. చేస్తే మీకు ఫ్యూచరు బాగుంటుంది. సో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కంపల్సరీ చేయండి, చెప్పండి. వీలైతే సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయటం మర్చిపోకండి.